జడివానతో పడలేనయ్యా యమ్మ దాయమ్మ గాలైన చే. హలో హాయ్ బ్రో, డెమో వీడియో అయితే చూశారుగా. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సేమ్ వీడియో ఎలా ఎడిట్ చేయాలో నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ అయితే ఎలైట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ ఉంటే ఫస్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేస్తే మన ఇలా అయితే ఉంటుంది. నేనైతే ఆల్రెడీ అయితే ఫాంట్ లిరిక్స్ అయితే యాడ్ చేసే ఉంటాయి. ఒకవేళ ఫాంట్ రాకపోతే మీకు నచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేయవచ్చు, ఏం కాదు, మంచిగానే ఉంటుంది వీడియో అయితే. ఫస్ట్ అయితే ఇమేజెస్ అయితే యాడ్ చేయాలి. ఫస్ట్ అయితే నేనైతే అనుపమ హీరోయిన్ ఇమేజెస్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు మీ రిలేటివ్స్ కానీ మీరు కూడా ఎవరైనా హీరోయిన్ హీరో ఇమేజెస్ అయితే యాడ్ చేస్తున్నారో వాళ్ళ ఇమేజెస్ అయితే యాడ్ చేయండి. లుక్ అయితే బాగా వస్తుంది. నేనైతే ఇమేజెస్ అయితే 2-3 అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే అన్నిటికైతే యాడ్ చేసి అయితే వీడియో అయితే కంటిన్యూ అయితే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే యాడ్ చేయండి. నేనైతే వీడియో అయితే యాడ్ చేసి అయితే కంటిన్యూ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఇమేజెస్ అయితే యాడ్ చేశాను. కానీ ఈ లాస్ట్ బీట్ మార్క్ అయితే లీవ్ చేయండి. దీంట్లో అయితే వేరే ఎఫెక్ట్ అయితే వస్తుంది. వీడియో అయితే సింపుల్గా ఉంటుంది, ఏం స్ట్రెస్ ఏం ఉండదు దీంట్లో. ఫస్ట్ అంటే షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఎఫెక్ట్ అయితే కాపీ లేయర్ అయితే చేయండి. బీట్ మార్క్లోకి వచ్చేసి మనం ఎన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేసామో అన్ని ఇమేజెస్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ స్టైల్లోకి వెళ్ళి కలర్ అండ్ ఫిల్ స్పీడ్ బటన్ అయితే ఆఫ్ అయితే చేయండి. పేజ్ అయితే మన లుక్ అయితే ఇలా వస్తుంది. లుక్ అయితే బాగుంటుంది. ఒకవేళ మీకు కనుక ఇమేజ్ పెద్దగా అయిందని ఉంటే ఇట్లా 2 హ్యాండ్స్ కొంచెం డౌన్ అయితే చేసుకోండి, స్క్రోల్ చేసుకోండి. వీడియో అయితే మంచిగా నీట్గా అయితే ఉంటుంది. వీడియో అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అయితే చేయండి. అన్నిటికైతే పేస్ట్ స్టైల్ అయితే చేయండి. నేనైతే అన్నిటికైతే చేస్తున్నాను. వీడియో పెద్దది అనిపిస్తే ఇలా చిన్నగా అయితే చేసుకోండి. నేనైతే యాడ్ చేస్తున్నాను. ఓకే, అన్నిటికైతే యాడ్ అయిపోయింది. మన వీడియో అయితే ఇలా అయితే ఉంటుంది. ఓకే, బ్యాక్ వచ్చేసి ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఏంటి అంటే షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి నేనైతే 5 లేయర్స్ అనేది ఇస్తాను. 5 లేయర్స్ని కాపీ 5 లేయర్స్ అయితే చేయండి. బీట్ మార్క్లోకి వచ్చేసి అయితే మనం అయితే లాస్ట్ బీట్ మార్క్ లీవ్ చేసిన కాడ వచ్చేసి ఈ 5 లేయర్స్ అయితే చేయండి. ఇలా అయితే ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మీకు నచ్చిన అంటే మీరు ఎవరి వీడియో అయితే ఎడిట్ చేస్తున్నారో వాళ్ళ ఫొటోస్ అయితే యాడ్ చేయండి. నేనైతే ఆల్రెడీ చెప్పాను, నేను అనుపమ ఇమేజెస్ అయితే ఎడిట్ చేస్తున్నాను కానీ ఆమె ఇమేజెస్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ఎవరు నచ్చిన ఇమేజ్ వాళ్ళ ఇమేజెస్ అయితే యాడ్ చేయండి. లుక్ అనేది బాగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఒకసారి ప్లే చేసి అయితే చూసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో అయితే కంప్లీట్ అయింది. ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.